మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ పర్యటనలో 4,000 కోట్ల ప్రయోజనాలు కలిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత బాలాజీ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ వ్యాపారి పేరుతో నిర్వహిస్తున్న యాప్ ద్వారా దాదాపు 3 లక్షల ఆర్డర్లు రావడం గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు. మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. విద్యుత్ సైకిళ్లు, ఆటోలు పంపిణీ చేశారు. అనంతరం నేడు మహిళలు ఆకాశమే హద్దుగా మహిళలు అన్నింటా దూసుకుపోతున్నారని ఇది శుభపరిణామమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని సీఎం స్పష్టం చేశారు. టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్ లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్లడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్. ఇమ్మీడియట్ గా పోలీస్ అక్కడికి వస్తారు. అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్ కి అదేవిధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అందరికీ కూడా చేరిపోతుంది సార్. పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేస్తారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్. దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేశాం సార్. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, ఆ మిస్టరీ ఎవరికీ అర్థం కావటం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన సత్తా ఏంటో ఎన్నికల్లో చూశామని, కనీ విని ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ జరుగుతోందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని కోరారు. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ ఎన్టీఆర్ జిల్లా సన్నాహక సమావేశం శుక్రవారం రాత్రి విజయవాడ గవర్నర్పేటలోని అమరావతి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, ఆ మిస్టరీ ఎవరికి అర్థం కావడం లేదన్నారు. ఇప్పటి వరకు 5 సాక్షులు మరణించారని, ఇలాంటి సంఘటనలు గతంలో ఎక్కడా ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్ ఏనాడు ఎవరికి ₹1 తన సొంత డబ్బు దానం చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో జనసేన సభ పెట్టేందుకు ఎవరూ స్థలం ఇవ్వకపోతే సిద్ధవటం గ్రామానికి చెందిన వైద్యుడు తన పొలంలో సభ పెట్టుకోమన్నారని గుర్తు చేశారు. ఆ సభలో 132 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిన ఘనత అధినేత పవన్ కళ్యాణ్ది అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేసే మనస్తత్వం ఆయన సొంతమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ని విమర్శించే హక్కు జగన్కి లేదని అన్నారు. జనసేన సత్తా ఏంటో ఎన్నికల్లో చూశామని, కనీవిని ఎరుగని రీతిలో ఆవిర్భావ జరుగుతోందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ఏపీ ఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, భారత శంకర్, కేఎస్ఎన్ మూర్తి, బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మహిళల పాత్రను గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ వారి గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఉందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమి శాలి, కేజీవి సరిత, ఐపీఎస్ అధికారులు తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, శ్రీకృష్ణమూర్తి నాయుడు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ కళాశాల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుండి బెన్ సర్కిల్ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి బెన్ సర్కిల్ వద్ద మహిళా పోలీసులచే డ్రోన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు వాయించిన డప్పు వాయిద్యం, చిన్నపిల్లల స్కేటింగ్ మరియు మహిళా పోలీసు చేసిన డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైనా ప్రగతి సాధించాలంటే అందులో తప్పనిసరి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. So on this International Women's Day occasion, I thank first all the women employees and all the women of the district for being part of this growth story, and I sincerely acknowledge their efforts, and with the support of the state government in the Vision 2047, mainly P4, public-private participation, to eradicate the poverty. The role of women is very important. Honorable Chief Minister sir very famously said, every family should have one entrepreneur, and that one entrepreneur should be the women power, is what the strength of our district and strength of our state. With that spirit, I once again wish you all very happy Women's Day. Thank you very much sir for this opportunity. అనంతరం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈ వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లాస్ట్ 1 వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ముదావహం అన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ విమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈరోజు ఒంగోలు, మార్కాపురంలో ముఖ్యమంత్రి శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేస్తున్నారని పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళా సంరక్షణకు కట్టుబడి ఉంటుందన్నారు. మహిళలకు గౌరవం లభించే శాఖలో పోలీస్ శాఖ ప్రధానంగా ఉంటుందని, ఈరోజు చాలామంది పోలీస్ శాఖలో చేరుతూ వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారన్నారు. పోలీస్ శాఖ పోలీసు సేవాదళ్ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలకి అండగా నిలుస్తున్నారన్నారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళా సంరక్షణలో మహిళలకు పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతుందన్నారు. పోలీస్ శాఖ మహిళల సంరక్షణకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. నేను ప్రతి సందర్భంలో చెప్తాను, గౌరవం అనేది మహిళలకు గౌరవం లభించే శాఖల్లో పోలీస్ శాఖ ప్రప్రథంగా ఉంటుంది. ఈరోజు ఉమెన్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ ఈరోజు చాలామంది పోలీస్ శాఖలో చేరుతూ వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు, డ్రోన్ ఆపరేటర్స్, వీ హ్యావ్ అబౌట్ 27 డ్రోన్ ఆపరేటర్స్. ఈరోజు మీ ర్యాలీలో వారి డ్రోన్ షో కూడా ఉండబోతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ ఈ మధ్యన పోలీస్ సేవాదళ్ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలకి ఆలంబనగా నిలుస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ శాఖ మహిళల సంరక్షణలో, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ మరొకసారి పునరంకితమవుతామని నేను హామీ ఇస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డీసీపీలు గౌతమి శాలి, కేజీవి సరిత మాట్లాడుతూ, ఈ కాలంలో చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ అందరం సమానమేనని, జెండర్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో గౌరవంగా మెలకాలన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. Always sir spoke about culture of safety, be it Suraksha committees or the new wing that we are forming, women and child safety wing. So it's always been culture of safety that was being promoted, and today we take it as a day where police would be promoting culture of safety as the main. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025వ సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ వారి ఆహ్వానం గారికి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్
మహిళలు అధ్యక్ష పదవి దక్కని దేశంగా అమెరికా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రపంచ దేశాల కంటే భారతదేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అభిప్రాయపడ్డారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఉప సర్పంచ్ గూడవల్లి నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గం కూటమి మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళలతో యార్లగడ్డ వెంకట్రావు కేక్ కట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కూటమి మహిళా నేతలను ఘనంగా సత్కరించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో డాక్టర్, ఇంజనీర్లుగా మహిళలు చాలా తక్కువగా ఉండేవారని, నేడు ఐటీ రంగంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పనిచేస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రష్యా దేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళను గౌరవిస్తూ పురుషులే ఇంట్లో అన్ని పనులు చేస్తారని తెలియజేశారు. మహిళలు అధ్యక్ష పదవి దక్కని దేశంగా అమెరికా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతున్నారు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అలాగే మహిళా సోదరిమణులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 8వ తారీఖు జరుపుకునే ఈ వేడుకని గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన తెలుగు మహిళా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఓట్ ఆఫ్ రైట్ ఫస్ట్ అమెరికాలో వచ్చిన ఇవాళ వరకు అమెరికాని మహిళా ప్రెసిడెంట్ ఏలని పరిస్థితి. 2 సార్లు పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ఓడిపోయిన పరిస్థితి. మొన్న కమలా హారిస్, ఇండియన్ ఆరిజిన్ కమలా హారిస్ కూడా ఓడిపోయిన పరిస్థితి. కానీ భారతదేశంలో ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా లాగా గతంలో ఈ దేశంలో అలాగే సిరియో బండారునాయక్ అనే శ్రీలంకకి అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడో 4-5 దశాబ్దాల క్రితమే ఈ దేశాన్ని ఏలిన పరిస్థితి. తర్వాత కాలగమనంలో రిజర్వేషన్ల కోసం చూస్తున్నారు తప్ప రిజర్వేషన్ల కోసం చూడకుండా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. ఎడుదిరిగి ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు ఎప్పటికి అవుతుందో కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో అదైతే ఖచ్చితంగా అయి తీరుతుంది. మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా పెరుగుతా ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సాయంత్రానికి పోసానిని భవానీపురం పిఎస్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సాయంత్రానికి పోసాన్ని భవానీపురం పిఎస్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు కారాగారంలో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్లారు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఆయన్ని పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సాయంత్రానికి పోసాన్ని భవానీపురం పిఎస్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుకు గతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతిపక్ష హోదా తొలగించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కోల్పోయారు తప్ప ఎవరూ తీసేయలేదని అన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గూడవల్లి నర్సయ్య కార్యాలయం నందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు గతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతిపక్ష హోదా తొలగించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని తెలిసి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 4 టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వైసీపీలో చేర్చుకున్నట్లు తెలియజేశారు. ఇదే విషయాన్ని జగన్ స్వయంగా తనకు చెప్పారని యార్లగడ్డ వెల్లడించారు. మిగిలిన ఎమ్మెల్యేలు లొంగకపోవడం వల్లే మిన్నకుండిపోయారని యార్లగడ్డ వెంకట్రావు తెలియజేశారు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమ లక్ష్యం ప్రజాసేవే, కాదని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విమర్శిస్తే ప్రతి విమర్శ చేయటం రాజకీయాల్లో పరిపాటి. ఎవరన్నా ఒక మనిషిని, ఒక నాయకుడిని ఇంకో నాయకుడు విమర్శిస్తే విమర్శించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఒకే రోజు అన్ని గ్రామ సభలు పెట్టి రోడ్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు గాలి కొదిలేస్తే ఏ ప్రజాప్రభుత్వమైనా రోడ్లు వేసే పరిస్థితిని మనం గతంలో చూసాం, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి. కానీ మొట్టమొదటిసారిగా గత వైసీపీ ప్రభుత్వం చేసిన దిక్కుమాల పనుల వల్ల ఇవాళ గుంటలు పూడ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు బయటికి తప్పుకునే పరిస్థితి. అలాంటి ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేయలేంది, ఆయన పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చేస్తే దాన్ని అభినందించే మనసు ఉంటే అభినందించాలి, లేకపోతే మేలకుండా ఉండాలి తప్ప కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మాట్లాడడం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. 11 సీట్లు లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం మీ తెలివి తక్కువతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయ విమర్శ చేయట్లా, మీరు దీంట్లో మంచిని గ్రహించమని మీ ద్వారా కోరుతున్నా. 11 మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి అసెంబ్లీలో మీరు మాట్లాడలేదా? 4-5 శాసనసభ్యులు తీసేసుకుంటే నీ హోదా పోతుంది, కానీ నేను లాగట్లేదని చెప్పి ఆ మాట మీద కూడా కట్టుబడి ఉండకుండా ఆ రోజున గన్నవరం, వైజాగ్, అలాగే గుంటూరు, చీరాల శాసనసభ్యులు నువ్వు పార్టీ మార్చిన మాట వాస్తవం కాదని అడుగు. కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దాం అనుకున్నా తీలేకపోయావు. తర్వాత మిగతా ఆ 19 మంది శాసనసభ్యులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏం చేసినా ఒక్కళ్ళని కూడా మీరు తీసుకోలేక చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీయలేకపోగా ప్రజలు మీ హోదా తీసేస్తే నాకు కావాలని ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీ పిల్లలు ఎంసెట్ రాస్తారు, సీట్ వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ అవుతుంది, రాని దేశంలో 3వ వంతు మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులకు నచ్చిన పీజీ కోర్సు చేసే వెసులుబాటును తీసుకొచ్చే ఆలోచనలో యూజీసీ ఉందని వెల్లడించారు. విద్యారంగంలో సంస్కరణలతోనే దేశ ముఖచిత్రం మారుతుందని వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ ప్రారంభ కార్యక్రమంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ పాల్గొన్నారు. అకాడమీ లోగో టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్సులు భవిష్యత్తును శాసించబోతున్నాయని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలతోనే దేశ ముఖచిత్రం మారుతోందని వివరించారు. వేర్వేరు రంగాల్లో స్థిరపడిన అనుభవజ్ఞులు బోధనా రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. Images of scientists with white gowns, with protective glasses, sitting in front of microscopes, looking into them for hours and working, and one day saying, "Eureka, I found something." And this psychologist found that nothing of that sort happened in the last 3 years that he observed. Most creative ideas came when the scientists were informally meeting across a table over a cup of tea, or during informal discussions when ideas flew from one project to the other project. It is this kind of environment that we must create in our educational institutions. Our students should be allowed to move across the disciplinary boundaries, share experiences with each other, and come up with innovative ideas. UGC has been announcing a number of frameworks and reforms to bring that kind of flexibility to you. For example, today సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగానికే పరిమితం కాకుండా ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠాన్ని స్థాపించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ చైర్మన్ కేవీ చౌదరి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, కృష్ణ వర్సిటీ రిజిస్టర్ ఎన్ ఉషా, రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్వయం ప్రతిపత్తి హోదాని 100 కళాశాలలకు 1988లో యూజీ కల్పించగా ఆ 100లో మొట్టమొదటి స్వయం ప్రతి కళాశాల మన పీబీసీ డాక్టర్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ నాక్ ద్వారా రివైజ్డ్ అక్రెడిటేషన్ ఫ్రేమ్వర్క్లో ఏ స్థాయి, ఆపై A+ గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మా సిద్ధార్థ. పివి సిద్ధార్థ కళాశాల
4 పరిశోధనా కేంద్రాలతో 23 ఈజీ 8 ప్రోగ్రాంలతో నిరంతరాయం అందిస్తోంది. విద్యా సంవత్సరం 2024-25లో 1163 మందికి ప్రవేశాలు 1340 మంది మంజూరు కాగా అత్యధికంగా 13,040 మంది విద్యార్థులు చేరారు. జ్ఞానాంజన శలాకతో సద్భక్తులుగా మలిచే నెపమున సిద్ధార్థుని పేరున వెలసినదే మన సిద్ధార్థ ఘన సిద్ధార్థ మన సిద్ధార్థ ఘన సిద్ధార్థ. బాగు బాగు సిద్ధార్థ పేరు బాగు బాగు, అది విజ్ఞాన సాగు. ఇంతకీ ఇంత మంచి పేరు పెట్టింది ఎవరు గురువా? ఎవరంటే ఆనాటి మేటి న్యాయ కోవిదులు. నగరంలోని గుణదల ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజ, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజిత, స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్న, కార్పొరేటర్లు నిర్మల కుమారి, ప్రవల్లిక, రహేనా, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా ఉపాధ్యాయురాలు శ్రావణి, జాతీయ స్థాయిలో స్కేటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎం సుచిత్ర, హోషిక, జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎం ప్రణీతులను ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. వైభవంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు అన్నవి మేము నిర్వహించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన మహిళలకి ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చారన్నది మనందరికీ తెలిసిందే. ఈరోజు డిప్యూటీ మేయర్లుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ, లేకపోతే మహిళా చైర్మన్లుగా కానీ, డైరెక్టర్లుగా కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత ఆ రకంగా ఉంది. ఏదైతే పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ 50% రిజర్వేషన్ పెట్టి ప్రతి ఒక్క మహిళని ప్రోత్సహించారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇటు సంక్షేమంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా మరోసారి అవకాశం కల్పించినందుకు వైసీపీ అధినేత జగన్, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్కి పులిపాటి దుర్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పులిపాటి దుర్గారెడ్డి గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. బడ్జెట్ కేటాయింపులో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లేదన్నారు. ఉచిత బస్, ఉచిత గ్యాస్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఊసేలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గోర్ల గోవింద్, మోటేపల్లి అజయ్, జోగారమణ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలైనా ఈ బడ్జెట్లో కానివ్వండి, గత బడ్జెట్లో కానివ్వండి, ఆ పథకాల గురించి ఎక్కడ ఊసనేది లేదు, ఎక్కడ ప్రశ్నించి ఒక కేటాయించలేదు. మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గణాంకాలతో సహా మా అధికారంలో ఉన్నప్పుడు ఏ బడ్జెట్కి ఏ సంక్షేమ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాం, ఎంత అమలు చేసామని చెప్పి క్లియర్గా చెప్తే మీరు మాత్రం ఎక్కడ వాటన్నిటిని కూడా ఆ లెక్కల గణాంకాలు పక్కన పెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజల్ని ఇప్పుడు కూడా మోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.